This generation is literally fucked up, guys. Literally fucked up. You can't find a loving partner and a loyal partner in this generation. If you have, please keep it. ఎందుకంటే మా జిమ్లో ఒక అమ్మాయి వచ్చి నాకు కొన్ని మెసేజెస్ చూపించింది. అక్క, వీడికి ఫాలోయింగ్ ఇంత రేంజ్లో ఉంది, వీడిది 12 years రిలేషన్షిప్, కానీ ఇలా చేస్తున్నాడు, నాకు మెసేజెస్ చేస్తున్నాడు, నన్ను డేట్కి పిలిచాడు. సో డేట్ అంటే ఇంకా మీకు తెలిసి ఏ డేట్, అదే డేట్, ఓకేనా. సో పిలిచాడు, నువ్వు జిమ్ చేస్తావు కదా, చాలా సెక్సీ ఉంటావు, అలా ఇలా అని చెప్పి పెట్టాడు. నీకు గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, గర్ల్ ఫ్రెండ్ ఇది అని చెప్పాడు. ఎందుకు? వై? ఆమె దగ్గర రాని ఈమె దగ్గర ఏమొస్తుంది? నువ్వు 12 years రిలేషన్షిప్కి చీట్ చేస్తున్నావు. యూ క్యాన్ ఫైండ్ సెక్స్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్, బట్ నాట్ ఎ లవింగ్ అండ్ ఎ కేరింగ్ అండ్ ఎ లాయల్ పార్ట్నర్ ఇన్ దిస్ జనరేషన్. లిటరలీ ఈ జనరేషన్లో మీకు అలాంటి పార్ట్నర్ దొరకరు. దొరికితే వాళ్ళని జాగ్రత్తగా మూసుకొని పెట్టుకోండి. అని ఇలా పిచ్చి వేషాలు వేసి అలా చేయడం వల్ల లైఫ్లో ఏం కోల్పోయామనే తర్వాత గుక్క పెట్టుకొని ఏడ్చినా కూడా వాళ్ళు రారు. ఒకరు లాయల్గా ఉండి ఇంకో పర్సన్ ఉండకపోతే అది మెంటల్గా ఒక ట్రోమా వాళ్ళకి. మీరు వాళ్ళ లైఫ్లో లాయల్గా ఉండలేము అనుకుంటే ఒకరి లైఫ్లోకి వెళ్ళకండి. ఇప్పుడు సింగిల్గా ఉన్న వాళ్ళు ఏదైతే చేస్తున్నారో హుక్అప్స్ అని, క్యాజువల్ డేట్స్ అని, అదే పోండి అంతే. ఒకరి లైఫ్లో పోయి వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేయకండి. బెటర్.